అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు టైటస్ అంకులు వారి యొక్క ఆదరణ కూడిక జరుగుతూ ఉండగా మేము ఇక్కడికి రావడము, ప్రార్థనలో పాల్గొనడానికి రావడం జరిగింది. మరి దేవుని కృపను బట్టి ఈరోజు అయ్యగారి గురించి నేను 2 మాటలు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మరి ఒక 2 సంవత్సరముల నుంచి టైటస్ అంకుల్ గారు మాకు పరిచయము. ఆయన ఎంతగానో దేవుని మాటల చేత మమ్మల్ని ఉజ్జింపజేయడానికి, అదేవిధంగా ఎంతో మంది సేవకులను ఆయన యొక్క దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతో మందిని సహకరించడానికి, ఎంతో మంది సేవలో ముందుకు వెళ్ళడానికి ఆయన ఎంతగానో ప్రయాసపడేవారు. దేవుని రాజ్యము కట్టాలని ఆయన అదేవిధంగా ఎంతో మంది సేవకులను ఆయనే ట్రైనింగ్ ఇప్పించి చాలా మంది సేవకులకు కూడా ఆయన సేవకులుగా తీర్చిదిద్దడం కూడా జరిగింది. అలాంటి వాళ్ళలో మేము చాలా ఆయన మాటల ద్వారా దేవుని కృపను బట్టి ఈరోజు ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నామంటే అయ్యగారి మాటలు, ఆయన ప్రోత్సాహము, ఆయన ప్రార్థన మాకు ఎంతో సహకరించింది. కానీ ఈరోజు మా మధ్యలో ఆయన లేకపోవడము మాకు ఎంతో తీరని లోటు. కానీ ఏంటంటే దేవుడు ఆయన వరుసలో పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి అందరం సిద్ధపాటు కలిగి ఉంటాం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా వారి కుటుంబానికి కొరకు, వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మనమందరం ప్రార్థించాలి. ఆయన లేని లోటును క్రీస్తు మాత్రమే తీర్చగలడు. కాబట్టి వారి కుటుంబ ఆదరణ కొరకు మనం అందరం ప్రార్థిద్దాం. వచ్చినటువంటి మీ అందరికీ రావందనాలు.